మరి సభకు సంబంధించి కొంతమంది టీఆర్ఎస్ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, ఏం చెప్తారు సభ గురించి? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 60,000 ఉద్యోగాలు అయితే ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి, ఏం చెప్తారు మీరు? ఆ రోజు ప్రియాంక గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ఆ రోజు అశోక్ నగర్ కానీ, ఆ రోజు ఇదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈరోజు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి డిక్లరేషన్ని ప్రకటించినటువంటి ప్రియాంక గాంధీతో ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు బుద్ధి చెప్పడానికి యావత్ తెలంగాణ హైదరాబాద్ నుండి యూత్ తరలి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా యొక్క ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆ రోజు డిక్లరేషన్ ప్రకటించినటువంటి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎక్కడెళ్ళిరు, రేవంత్ రెడ్డి గారు ఎక్కడెళ్ళిరని అడగడానికి ఈరోజు నిరుద్యోగులంతా సరూర్ నగర్ స్టేడియానికి తరలి వచ్చిన సంగతి మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఒక్కటే విషయం, 40,000, 60,000, 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనలో మేము ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చి 40,000 ఉద్యోగాలను ప్రకటిస్తే అన్ని ఎగ్జామ్స్ పెడితే ఆ రోజు ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఇలా ప్రభుత్వం వచ్చిన నెల తర్వాత ధృవీకరణ పత్రాలు ఇచ్చే ఈ 40,000 ఉద్యోగాలు రాబోయే కాలంలో యావత్ యువత, ఈ నిరుద్యోగులందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ తెలంగాణ ప్రజల తరపున చెప్పదలుచుకున్నాం. కెమెరా పర్సన్ అబ్దుల్తో, శైలజా, 99 టీవీ, హైదరాబాద్.